హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఈ మధ్యకాలంలో నాకు వర్క్షాప్కి లాగిన్ అవుతున్న వాళ్ళు, నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్న వాళ్ళలో చాలా మెసేజ్లు అప్పుల పాలు అవుతున్న వాళ్ళనే అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి ఎందుకు అప్పులు అయినాయి అని అబ్జర్వ్ చేస్తే 50% జనాలు ఈ 3 ఇన్వెస్ట్మెంట్స్ వల్ల, ఈ 3 అలవాట్ల వల్ల అప్పుల పాలు అయిపోతున్నారు. అది నేను బాగా గమనించాను. సో ఇది ఒక్కసారి మీకు అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటి ఆ 3 కారణాలు? ఎందుకు ఆ 50% జనాలు మిడిల్ క్లాస్, ముఖ్యంగా మిడిల్ క్లాస్, ఆ 50% మిడిల్ క్లాస్ ఎందుకు అప్పుల పాలు అవుతున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుల పాలు అవుతున్న ఒక 3 రీజన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. నాకు వచ్చిన కాల్స్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన దాంట్లో ప్రతి 150 మంది ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్స్. ఇతనికి డ్రింక్ హ్యాబిట్ ఉంటుంది. ఈ డ్రింక్ హ్యాబిట్ అనేది ఎంత అలవాటు అయిపోయిందంటే ఎవ్రీ డే తనకు డ్రింక్ లేకపోతే ఉండలేని పరిస్థితి. సో వస్తున్న శాలరీలో దాదాపుగా 20-30%, ఒక్కోసారి 50% కూడా ఈ డ్రింక్కే ఎక్కువైపోతుంది. దీనివల్ల చాలా వరకు డబ్బులు లాస్ అయిపోతున్నారు. నాకు వచ్చిన కాల్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి హ్యాబిట్స్లోనే ఇంకొకటి వచ్చేసి పేకాట్లో, బెట్టింగ్స్లో డబ్బులు పెట్టడం, లాటరీలో డబ్బులు పెట్టడం, ఓకే, గుర్రపు రేసులలో డబ్బులు పెట్టడం. ఇవి చాలామందిని అబ్జర్వ్ చేశాను నేను. వీటిల్లో కూడా అంటే ఒక్కటి తగిలితే డబ్బులు వచ్చేస్తాయి, ఒక్క లాటరీ తగిలితే, ఒక్క బెట్టింగ్ తగిలితే వస్తాయని చెప్పి బెట్టింగ్లలో డబ్బులు పెట్టి చాలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని కూడా చూశాను. ఓకే, ఈజీ మనీ కావాలి. ఓకే, ఎక్కువ కష్టపడొద్దు, ఇట్లా పెడితే అట్లా తగలాలి. ఈజీ మనీ అలవాటు వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రెండో మిస్టేక్ వచ్చేసి ట్రేడింగ్. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరిలో ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇంకేదైనా ట్రై చేయాలి, ఎట్లాగో సిస్టమ్ మీద కూర్చుంటున్నాం కదా అని చెప్పేసి వీళ్ళకి ఆలోచనలు వచ్చేసి ట్రేడింగ్లోకి ఎంటర్ అయిపోతున్నారు. బెస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ వెళ్ళడంలో తప్పులేదు. సో ట్రేడింగ్లోకి వెళ్ళి ఎవరో ఒకరు ఒక ఆప్షన్ ఇస్తున్నారు, ఇప్పుడు ఇది కొను, ఇది అమ్ము, ఇది కొను, ఇది అమ్ము అని. సో అతని పక్కన ఉన్న కొలీగో లేకపోతే ఇంకో ఫ్రెండో ఎవరో సో కొనడం అమ్మడం చేస్తున్నాడు. 90% ఇంట్రాడే చేస్తున్నాడు. ఓకే, సో ఈ ఇంట్రాడేలో చేయడం వల్ల ఏమవుతుందంటే డబ్బులు పోతున్నాయి. నాకు వచ్చిన కాల్స్లో చాలామంది ఇంట్రాడేలు ఆడడం వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని చూశాను నేను. ఎప్పుడైతే ఇంట్రాడేలు చేస్తూ ఉంటామో డబ్బు లాస్ అవ్వడానికి 90% స్కోప్ ఉంది. ఒక 10% 2-3 సార్లు వస్తాయి, తర్వాత మొత్తం పోతూ ఉంటాయి. అందుకని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ చూడడానికి స్కోప్ ఉన్న ఫీల్డ్ అది. దాన్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం, దీనివల్ల కూడా అప్పుల పాలైపోతున్నాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒక చదువు ఉన్నా లేకపోయినా ప్రతి వాళ్ళు ఈ మిస్టేక్లో ఇరుక్కుంటున్నారు. ఆ థర్డ్ మిస్టేక్ వచ్చేసి పాంజీ స్కీమ్. ప్రతి ఇంటికో కథ ఉంటుంది ఈ స్కీముల గురించి. ప్రతి ఇంటికో కథ ఉంటుంది. ప్రతి పర్సన్ ఎక్కడో ఒక్కడ ఈ స్కీమ్లో డబ్బులు కట్టే ఉంటున్నాడు. అది 3,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 7,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, కొంతమంది అయితే 3 లక్షల వరకు పెట్టారు. ఈ పాంజీ స్కీములలో మినిమం ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరైనా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఈ పాంజీ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1919లో చార్లెస్ పాంజీ అనే ఒక వ్యక్తి ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. మీ దగ్గర ఉన్న $100, $200 నా దగ్గర పెట్టండి, నేను 90 డేస్లో 100% రిటర్న్ ఇస్తా. అంటే మీ 300కి 300 ఇచ్చేస్తా, మీ ₹1,000 పెడితే ₹1,000 ఇచ్చేస్తా. ఇలా దీనికి మీ రిఫరల్స్ని కూడా తీసుకొచ్చేస్తా. సో 10 మంది అయితే మీకు మళ్ళీ 300 ఎక్స్ట్రా ఇస్తా, 20 మంది అయితే ఇంకొక 600 ఎక్స్ట్రా ఇస్తా. ఇలా ఒక స్కీమ్ తయారు చేసుకుంటూ వచ్చాడు. సో ఈ పాంజీ స్కీమ్లో ఎలా జరుగుతుందంటే రిటర్న్స్ ఇస్తారు ఫస్ట్. ఎగ్జాంపుల్కి అతనికి ఒక 100 మంది కావాలి. ఈ 100 మంది కూడా ఒక్కొక్కరు ₹1,00,000 పెట్టుకుంటూ రావాలి. ఈ 100 మంది ₹1,00,000 పెట్టుకుంటూ రావాలంటే స్టార్టింగ్ 1 year 2 years స్టార్టింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇన్కమ్ రొటేట్ చేస్తారు. ఓకే, సో అతను 1,00,000 పెట్టంగానే ఏమంటే 2,00,000 ఇస్తారు, 3,00,000 పెట్టంగానే 6,00,000 ఇచ్చేస్తారు. ఇలా 2 years ఇస్తారు. అప్పుడు ఎంతమంది ఉంటారు జనాభా అతని టీంలో? రిక్రూట్మెంట్లో 25% ఉంటారు, అంటే 25 మందే ఉంటారు. వీళ్ళకి రిటర్న్స్ రావడం వల్ల వీళ్ళు బాగా పబ్లిసిటీ చేశారు. సో అప్పుడు ఏంది, రావాల్సిన 100 మంది వచ్చారు, ఒకటే సంవత్సరం 75% పెరుగుతారు. ఆ అమౌంట్ మొత్తం పోగేసుకొని కంపెనీ క్లోజ్ చేసేస్తారు. ఇది పాంజీ అనే అతను చేసిన స్కీమ్. సో ప్రపంచవ్యాప్తంగా ఈ స్కీమ్ని ఇదే పేరుతో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో
ఇది రకరకాలుగా అన్ని కంట్రీస్లోకి ఎంటర్ అయింది. అందులో వన్ ఆఫ్ ద కంట్రీ ఇండియా. ఇండియాలో బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళని కూడా ఈ స్కీముల్లోకి తీసుకొస్తున్నారు. 2014లో ఇలాంటి పాంజీ స్కీముల కంపెనీలు జనాలను మోసం చేసి 4 కంపెనీలు బోర్డు తిప్పేస్తే 2022కి వచ్చేవరకు అవి 118 కంపెనీలు జనాలను మోసం చేసి బోర్డు తిప్పేశాయి. బోర్డు తిప్పేసిన తర్వాత ఎంక్వైరీలు మొదలైపోతున్నాయి. ఓకే, సో అసలు ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అంటే 1979లో ఒక పర్సన్ శారదా చిట్ ఫండ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి కదా, నా దగ్గర ఇన్వెస్ట్ చెయ్యి, నీకు 30 రోజుల్లో దానికి రిటర్న్స్ 100% లక్షకు లక్ష వస్తాయి, మేము ఈ డబ్బుల్ని తీసుకెళ్ళి హార్బర్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇతను నమ్మల స్టార్టింగ్. సార్ ఒక పని చేయి, నువ్వు నమ్మట్లేదు కదా, ఒక ₹100 స్టార్ట్ చేయన్నారు. ₹100 ఒక మంత్ పెట్టాడు, నెక్స్ట్ మంత్కి 200 ఇచ్చారు. స్టార్టింగ్లో రిటర్న్స్ ఇస్తారు కదా. సో తర్వాత 1000 పెట్టాడు, 2000 వచ్చింది. సో అతనికి నమ్మకం కూలి 25,000 పెట్టాడు, మళ్ళీ రిటర్న్ 50,000 వచ్చింది. ఇలా 1,00,000 2,00,000 పెట్టాడు. 1 ఇయర్ బాగా నడిచింది. ఆ తర్వాత ఏం చేశాడంటే, నువ్వు రిఫర్ చెయ్యి, ఒక 10 మంది కనుక ₹1,00,000 చొప్పున వస్తే నీకు ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తా. ఇలా రిఫరెన్స్ స్టార్ట్ చేశాడు. ఫ్రెండ్ సర్కిల్లో రిఫర్ అవుతూ వెళ్ళింది. 79లో పెట్టారు. 81కి వచ్చేవరకు ఏమైందంటే 2 ఇయర్స్ అయిపోయింది. తను అనుకున్న జనాలంతా వచ్చారు, తను అనుకున్న గోల్ అంతా రీచ్ అయిపోయాడు. ఆ కంపెనీ ఎత్తేసాడు. అప్పుడు అర్థమైంది ఆ పెట్టిన పర్సన్కి తన డబ్బులు లాస్ అయిపోయాడని. ఇతనితోటే కాకుండా ఇతను ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ని రిఫర్ చేశాడో వాళ్ళకు కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. ఇది ఇక్కడి నుంచి ఈ పాంజీ స్కీమ్ స్టార్ట్ అయిపోయింది. రెండో ఇన్సిడెంట్ మహారాష్ట్రలో జరిగింది. డబ్బులతో వెళ్తే కరెక్ట్ కాదని ఇండియాలో చట్టాలు కొద్దిగా స్ట్రిక్ట్ చేసేవరకు ఇంకొద్దిగా మాడిఫికేషన్ చేసుకొని ఇంకో కంపెనీ వచ్చింది. మహారాష్ట్రలో ఇది కడనాక్ చికెన్, అదే బ్లాక్ చికెన్ ఉంటుంది కదా, అదనమాట. సో దీంట్లో ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ. సో దీని రేటు కూడా మామూలు చికెన్తో పోల్చుకుంటే దాదాపుగా ఒక 700 నుంచి 1000 రూపాయల దాకా కూడా ఉంటుంది అనమాట కేజీ. సో ఒక పర్సన్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈ చికెన్ ఏవైతే చిక్స్ ఉంటాయి కదా, పిల్లలు, వీటిని మీ దగ్గర తీసుకెళ్ళండి, అవి పెద్దగా అయిన తర్వాత వాటిని మేము పెద్ద అమౌంట్తో తీసుకుంటాము, అలాగే ఆ ఎగ్స్ కూడా చాలా కాస్ట్ మేము తీసుకుంటామని చెప్పారు. నువ్వు ₹1,00,000 తీసుకుంటే నీకు అది 10 లక్షలు వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, సో స్టార్టింగ్ దాదాపుగా మళ్ళీ సేమ్ ఒక 25% జనాలకి రిటర్న్స్ ఇస్తారు. సో ఇది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిటర్న్స్ ఇస్తూ ఉంటే అవి చూసి జనాలు అందరూ ఎగబడ్డం స్టార్ట్ చేశారు. అవి కొనడానికి కొంతమంది ₹1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 అత్యాశకి వెళ్ళిపోయి, జనాలలో మెయిన్ ఉండే ప్రాబ్లం ఏంటంటే అత్యాశ, ఈజీ మనీ. ఎవడన్నా డబ్బులు ఇస్తున్నాడంటే అంత డబ్బు ఎట్లా వస్తుందని లెక్క చేయట్లా, ఈజీ మనీ కావాలా. ఓకే, సో పొలాలు అమ్మి 10 లక్షలు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్గా 3వ సంవత్సరం రాగానే అతనికి రావాల్సిన పెద్ద అమౌంట్ వచ్చేసింది. ఎందుకంటే 2 సంవత్సరాలు రొటేట్ చేశాడు కదా, 3వ సంవత్సరానికి ఎక్కువ జాయినింగ్స్ వస్తాయి. 3rd ఇయర్ రాగానే ఆ కంపెనీ ఎత్తేసారు. సో ఇప్పుడు ఎవరైతే పెద్ద అమౌంట్ పెట్టారో, ఎవరైతే పెద్ద అమౌంట్ పెట్టి జాయినింగ్ చేశారో ఆ పర్సన్స్ని ఊర్లో నుంచి వెళ్ళగొట్టారు. ఊరికి కూడా రావద్దు, చావులు బతుకులకు మీరు రావద్దు, మీరు రావద్దు అని చాలా గొడవలు అయ్యాయి. పాపం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో అతనికి 2-3 సార్లు వచ్చాయి కదని 10 మందికి చెప్పాడు, జాయిన్ చేయించాడు. దాదాపుగా 1000 కోట్ల స్కామ్ జరిగింది. చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ఇలాంటిదే ఇంకొకటి నార్త్ ఇండియాలో జరిగింది. సో మీరు ప్రతి పర్సన్ ఒక 3 లక్షలు మా దగ్గర పెట్టండి, ఈ 3 లక్షల్ని మేము కొన్ని బైకులు తీసుకుంటాం, ఆ రెంట్కి నడిపిస్తాం, ఆ రెంట్ మీకు నెల ఇస్తామని చెప్పారు. చాలామంది సేమ్ ఇదే స్కీమ్లో, అంటే నువ్వు వాళ్ళని ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకుంటూ 3,000 కోట్లు పోగైపోయినాయి వితిన్ 3 ఇయర్స్లో, 2.5 ఇయర్స్ 3 ఇయర్స్లో. తర్వాత కంపెనీ ఎత్తేసారు. సో ఆ డబ్బులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఆగమైపోయారు. 3 లక్షలు ఒక పర్సన్కి 3 లక్షలు, మళ్ళీ లెఫ్ట్ లెగ్గు రైట్ లెగ్గు 3 6 లక్షలు, మళ్ళీ వాళ్ళ కింద లెగ్గు, ఇలా చేసుకుంటూ వచ్చేసారు. సో బస్ కాలం మారుతున్న కొద్దీ దాని అవతారాలు మారుతున్నాయి అంతే. సో డబ్బు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవి ఎక్కడ చేస్తున్నాము, ఎంత రిటర్న్స్ వస్తాయి ఏంటి అనేది ఎందుకు ఆలోచించట్లేదు మనం. అలానే ఇప్పుడు రొటేట్ అవుతున్న దాంట్లో చిట్ ఫండ్. ఓకే, సో నువ్వు నెలకి ఒక 5,000 చిట్టు కడితే చాలు, 20 నెలల చిట్టి. సో నువ్వు రిఫర్ చేస్తే, నువ్వు 10 మందిని రిఫర్ చేస్తే నీకు ఒక నెల చిట్టి మాఫీ, 30 నెలలు రిఫర్ చేస్తే ఇంకొక నెల చిట్టి మాఫీ అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనీకి సంబంధించిన ఏవి కూడా ఓకే ఆర్బీఐ దగ్గర కానీ సెబీ దగ్గర కానీ పర్మిషన్స్ తీసుకొని రావాలా, ఫుడ్ లైసెన్స్ తోటో లేకపోతే ఏదో ఎంసీఏ కంపెనీ లైసెన్స్ తోటో రాకూడదు.
డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టాలంటే సెబీ పర్మిషన్స్ ఉంటాయి. మీ బ్రోకర్కి కూడా ఆ పర్మిషన్ ఉండాలా, ఉంటేనే పెడతారు. అంటే బ్యాంకు ద్వారా వెళ్తున్నాం కదా, బ్యాంకుకు పర్మిషన్స్ ఆర్బీఐ ఇస్తారు. ఫైనాన్స్ కంపెనీస్కి ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుంది. చిట్ ఫండ్ కంపెనీలకు కూడా ఏదైతే లీగల్ కంపెనీలు ఉన్నాయో వాటికి ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుంది. సమ్ అమౌంట్ డిపాజిట్ చేయించుకుంటుంది. ఈ బ్యాంకులో వాళ్ళు మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ పెట్టాలంటే మళ్ళీ సెబీలో పర్మిషన్స్ తీసుకుంటారు, ఐసిఐసిఐ కానీ యాక్సిస్ కానీ. సో ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర పర్మిషన్స్ తీసుకొని చేయాలా. జస్ట్ ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకొని చేస్తే కాదు, కంపెనీకి రిజిస్ట్రేషన్ ఉంది అని చెప్పి. సో మీరు జాయిన్ అయ్యి 10 మందిని జాయిన్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు వస్తాయి, 4 సంవత్సరాలు వస్తాయి, 5 సంవత్సరాలు వస్తాయి. సో మీకు రిపీట్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ జనాభా వచ్చిన రోజున, ఎక్కువ అమౌంట్ వచ్చిన రోజున బోర్డు ఎత్తేస్తారు. అప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఆగమైపోతారు. ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు. 200% హైక్ ఇవ్వడం ఏంది, 300% హైక్ ఇవ్వడం ఏంది. లీగల్గా వెళ్తున్న దాంట్లోనే 12%, 16% ఇవ్వడానికే గిలిగిలు కొట్టుకుంటున్నారు. మీకు 3 నెలల్లో మీ 1,00,000కి 2 లక్షలు ఇస్తామంటే మీరు ఎలా నమ్ముతున్నారు. సేమ్ అలానే ఇంకొకటి. సో ఇప్పుడు వాళ్ళకి ₹1,00,000 వాచ్ వస్తుంది, ₹1,00,000 వాచ్ ఇస్తారు. నువ్వు ఇంకొక 2-3 జాయిన్ చేస్తే వాళ్ళకు కూడా లక్ష పెట్టి జాయిన్ చేస్తే వాళ్ళకు వాచ్ ఇస్తారు. ఇలా మీ టీం ఒక 10 మంది అయిన రోజు మీరు ఫారెన్ ట్రిప్ క్వాలిఫై అవుతారు బాస్. అలానే ఒక ₹500 సోప్ ఉంటుంది. ఆ సోపులో ఏం తెస్తారో మరి తెలియదు. సోప్ ఏంది ₹500 ఏంటి. మీరు 500 ఇంకో 2 తీసుకొస్తే ఓకే, సో వాళ్ళకి ఇంకో సోప్. మీకు 15,000లో ఒక సూట్ కేసు ఉంటుంది. మీరు 15,000 ఒక 10 మందిని తీసుకొస్తే మీకు ఫారెన్ ట్రిప్ క్వాలిఫై అవుతారు. ఓకే, ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్తో వెళ్ళాలి కదా అని చెప్పి ప్రొడక్ట్ బేస్డ్తో కూడా వచ్చేసినాయి. సో ₹500 సోపు మనం ఎంతమందికి రిఫర్ చేయగలుగుతాం. ప్రొడక్ట్ బేస్ అంటున్నారు కదా. ఓకే, సో రేపు ఈ ₹500 సోపు తీసుకోవడం మానేస్తే ఈ బిజినెస్ నడుస్తుందా మరి. ఈ వాచ్ తీసుకోవడం మానేశారు. ఇప్పుడు మీ టీంలో 100 మంది అయ్యారు. ఓకే, సో ఈ స్కీమ్లో ఎలా ఉంటుందంటే, పాంజీ స్కీమ్లో మీ టీంలో 100 మంది అయ్యారు. ఈ 100 మంది సోప్స్ ఎవ్రీ మంత్ వాడగలుగుతారు, 500 పెట్టి వాడరు. కొత్త వాళ్ళు జాయిన్ అయితేనే పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, రాకపోతే రావు. కాబట్టి ఏమవుతుంది, కంపెనీ క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే కంపెనీ కమిషన్స్ అంతమందికి ఇవ్వదు, 100 మందికి ఉత్తగా ఇవ్వాలంటే ఇవ్వదు జాయినింగ్స్ లేకుండా. కాబట్టి కంపెనీ క్లోజ్ అయిపోతుంది. ఈవెన్ 100 మంది జాయిన్ అయ్యారు, సూట్ కేసులు కొన్నారు. ఆ తర్వాత టీం జాయిన్ అవ్వట్లా. టీం జాయిన్ అవ్వకపోతే టర్న్ ఓవర్ జరగదు. సో పైన వాళ్ళకి ఆల్రెడీ కమిషన్ ఇచ్చేసారు, ఇంకెవ్వరు. సేమ్ వాచ్లు కూడా అంతే. కాబట్టి ప్రొడక్ట్ బేస్డ్తో వెళ్తున్నా సరే మీ టీం ఒక్కసారి రిక్రూట్ అయిన తర్వాత కింద జాయినింగ్ జరగకపోయినా సరే వాళ్ళకి అవసరం అవుతున్న ప్రోడక్ట్ ఎవ్రీ మంత్ కొంటున్నారు అంటే అది లీగల్. దాని మీద ఎవ్రీ మంత్ డబ్బులు వస్తాయి, మీ కష్టం ఎక్కడికి పోదు. రేపు జాయినింగ్ వల్ల కూడా మీకు అంటే మీ టీం మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. అలాగే ఇంకొకటి వచ్చింది ఈ మధ్యకాలంలో చూస్తున్న మెయిన్ ప్రాబ్లం క్రిప్టోలో కూడా పాంజీ స్కీమ్స్ వచ్చేసాయి బాస్. సో క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టడం నేను తప్ప రైటా అని నేను అనట్లా, అది లీగలా ఇల్లీగలా కూడా నేను చెప్పట్లా. క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టాలంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ త్రూ వెళ్ళకండి. మీరు క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టాలంటే మీరు క్రిప్టో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ట్రేడింగ్ ఆప్షన్స్ చాలా యాప్స్ వచ్చాయి. ఏదో నాకు యాప్తో టైప్ అయిపోయి మీ దగ్గర 10,000 ఉంటే 10,000 పెట్టుకోండి, 20,000 ఉంటే 20,000 పెట్టుకోండి, 1,00,000 ఉంటే 1,00,000 పెట్టుకోండి. అది మీ ఇష్టం, మీ ఓపిక, మీ నాలెడ్జ్. ఒకవేళ ఆ క్రిప్టో లాస్ అయిపోతే మీ ₹1,00,000 లాస్ అవుతుంది అంతే. కానీ దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్లోకి తీసుకొచ్చారు. నువ్వు ₹1,00,000 కట్టు, క్రిప్టోలో జాయిన్ చేద్దాం. ఓకే, నువ్వు ఒక 2 తీసుకురా, ఇంకో 3 తీసుకురా, 10 మందిని తీసుకురా, నీకు ఇంత లాభం వస్తుంది, ఈ డబ్బులంతా తీసుకుపోయి అలా పెడతాం అంటున్నారు. వాళ్ళు క్రిప్టోలో పెడతారు, స్టార్టింగ్ 2-3 టైమ్స్ ఇస్తారు, 2-3 ఇయర్స్ ఇస్తారు, తర్వాత ఆటోమేటిక్గా బోర్డు ఎత్తేస్తారు. మిమ్మల్ని నమ్ముకొని వెనకాల వచ్చిన మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఏమైపోవాలా. సపరేట్గా ఒక యాప్తో ట్రై అవ్వండి, దాని నుంచి మీ డబ్బులు ఉన్నాయి కొనుక్కోండి. ఎందుకు వీళ్ళందరినీ తీసుకొచ్చి అందులో ఇరికిచ్చేస్తున్నారు, ఎందుకు ఆగమైపోతారు. సో ఈ పాంజీ స్కీములలో ఇంకొకటి నేను చూస్తుంది ఏంటంటే, నువ్వు 3,000 కట్టు. ఓకే, నువ్వు 3,000 కట్టి ఇంకొక అటు ఇటు 5-5 10 మందిని తీసుకురా. మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో నీకు నెలకు 3 లక్షలు వస్తాయి. నువ్వు 3,000 కడితే 3 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారు. ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకొని నిలబడుతుందని గ్యారంటీ ఏంది. ఓకే, సో గూగుల్ పనిచేయదు, దానికి ఆపోజిట్గా ఫేస్బుక్ పనిచేయదు, అన్నీ కలిపి అందులోనే వస్తాయి అని చెప్పేసి మీ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటూ పోతున్నారు. మీరు ఒక్కలే కట్టకుండా మిగిలిన 100 మంది 200 మందిని కట్టిస్తున్నారు. 3,000-4,000 కాబట్టి సరిపోతుంది. అది 3 లక్షలు 4 లక్షలు అయితే మీ పరిస్థితి ఏంటి, మీ ద్వారా కట్టిన వాళ్ళందరూ.
అవునా కదా? సో కాబట్టి గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు బాస్? వాళ్ళు ఇంత కట్టు అంటే కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు నెలకు 3 లక్షలు, 3,000 కడితే 3 లక్షలు ఇస్తారంటే కొద్దిగా అయినా న్యాయం ఉందా అసలు? ఎక్కడైనా పాసిబుల్ అవుతుందా అది? ఓన్లీ ఇల్లీగల్ దందాలోనే సాధ్యం అది. సో మీరు ఇంత బతికి ఇల్లీగల్ దందాల్లో ఇరుక్కొని లైఫ్ని ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారు? ఓకే, స్టార్టింగ్లో మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు, నేను కాదనట్లా. కానీ లాంగ్ రన్లో ఇలా పర్మిషన్స్ లేకుండా చేసేవి లాంగ్ రన్లో చాలా ప్రాబ్లం అవుతుంది బాస్. ఇలా పాంజీ స్కీములలో అంటే అసలు ఈ స్కీములు వీటిలలో డబ్బులు పెట్టే వాళ్ళే 50% అంటే పాంజీ నెగిటివ్ స్కీములలో 90% జనాలు డబ్బులు పెడుతున్నారు. మిగిలిన మంచి లీగల్గా వెళ్తున్న కంపెనీలో జస్ట్ 10% మాత్రమే జనాలు ఉన్నారు. ఎందుకు ఇంత వెళ్తున్నారంటే ఈజీ మనీ, అత్యాశ. నేనేం కష్టపడొద్దు, నాకు డబ్బు రావాలి. నేను జస్ట్ జాయిన్ అయిపోతే నాకు డబ్బు రావాలి. నేనేం పని చేయకపోయినా నాకు డబ్బు రావాలి. ఈ అత్యాశ వల్లే వీళ్ళందరూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నేను చెప్పిన అవేర్నెస్ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నాకు తెలుసు ఈ వీడియోలో చాలా కంపెనీలు నన్ను కామెంట్ చేస్తాయి, తిడతాయి అని. అయినా పర్లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇవ్వడం నా బాధ్యత. మీరు తిట్టుకున్నా సరే, నన్ను ఎవరైతే ఇప్పుడు కామెంట్లో తిట్టబోతున్నారో, మా కంపెనీని ఇట్లా అన్నారు, ఈ కంపెనీని ఇట్లా అన్నారు అని మీరు ఎవరైతే తిట్టబోతున్నారో, మీరు తిట్టుకున్నా సరే ఒక 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు నేనే కరెక్ట్ అని మీరు అంటారు. చూడండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.